హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ భాగానికైనా 150 లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను. స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ కొట్టండి. ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అత్తయ్య, ముందు మీరు త్వరగా కోలుకోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అభి బయటకు వెళ్ళిపోతాడు. వెన్నెల జలజ దగ్గరే ఉండిపోతుంది. నీకు నా మీద కోపంగా లేదా అని ఆమె చేతిని పట్టుకొని జలజ బాధగా, భయంగా, ఇబ్బందిగా అడిగింది. కోపం ఎందుకు పిన్ని, మీరు ఏం చేశారు అని మీ మీద కోపం నాకు? ఇంకా నా ప్రాణాలు కాపాడినందుకు నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆ సమయంలో మీరు నాకు అడ్డు రాకపోతే ఆ బుల్లెట్ నాకు తగిలేది. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో నేను ఉండవలసి వచ్చేది. నేను బ్రతికేదానినో లేదు అంటే ఆ గగనంలో కలిసిపోయేదానినో తెలియదు. నన్ను కాపాడి మీరు ఇలాంటి పరిస్థితుల్లోనికి వచ్చారు. ఇంకా నేను మీ మీద ఎందుకు కోపంగా ఉంటాను? అటువంటి మాటలు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని జలజ చేతి మీద తన చేతిని వేసి నార్మల్గా మాట్లాడింది. అది కాదమ్మా, నా భర్త నీ కుటుంబానికి అంత అన్యాయం చేశాడు కదా. అందరూ ఉన్న నిన్ను ఎవ్వరూ లేని ఒంటరి దానిని చేశాడు కదా, దాని గురించి అడుగుతున్నాను అని బాధగా తప్పు చేసిన దానిలా తలదించుకుని అడిగింది. కోపం లేదు అంటే అది అబద్ధమే అవుతుంది పిన్ని. కోపం లేకుండా ఎందుకు ఉంటుంది? కోపం, బాధ, కసి అన్నీ ఉన్నాయి. మొదట జగన్మోహన్ కనిపించినప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ అతని గురించి నిజం తెలిసినప్పుడు మాత్రం అక్కడికక్కడే నరికేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ భరత్ అన్నయ్యని చూసి ఆగిపోయాను. అలానే నేను మీ ఇంటి కోడలు అయిన తరువాత మీ ఇంటిలో ఉన్న అందరి బంధాలు, అనుబంధాలు చూసి ఆశ్చర్యపోయాను. తులసి వనంలో గంజాయి మొక్క ఎలా ఉంటుందో జగన్మోహన్ని చూసిన తర్వాతే అర్థమయ్యింది. అతని పేరు బట్టి మాత్రమే పిలుస్తుంది, రిలేషన్తో బాబాయి అని పిలవకుండా. అది జలజ గమనించినా కూడా పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులకి అదే కరెక్ట్ అనుకుంది. రెస్పెక్ట్ ఇచ్చేంత మంచి వ్యక్తి కాదు అని ఆమెకు తెలియటంతో. నన్ను ఎన్నోసార్లు చంపాలి అని ప్రయత్నం చేశారు. నేను ఏ తప్పు చెయ్యకపోయినా నిజాలు తెలుసు అని ఒక్క విషయంతో నన్ను చంపాలి అని చూశారు. ఆ విషయాలు అన్నీ నాకు తెలుసు. నాకు తెలియకూడదు అని నా భర్త జాగ్రత్తగా నన్ను కాపాడుకుంటూ వచ్చారు ఎన్నో రోజులు. కానీ మనిషిని చంపేయాలంత కోపం, పగ మాత్రం నాలో లేవు. నా ఫ్యామిలీకి ఇలా చేసినందుకు మంచి బుద్ధి చెప్పాలి అని మాత్రం అనుకున్నాను. దానికోసం సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాను అంతే. ఒకవేళ నేను జగన్మోహన్ని ఏదైనా దెబ్బ కొడితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మీ మీద, భరత్ అన్నయ్య మీద పడుతుంది. అందుకని ముందుకు అడుగు వేయలేక వెనకడుగు వేస్తూ వచ్చాను. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. తనను పిన్ని అంటూ తన భర్తని బాబాయ్ అని కూడా పిలవకుండా పేరు పెట్టి పిలుస్తూ ఉండటంతో తెలుస్తుంది వెన్నెలకు తన భర్త మీద ఎంత కోపం ఉన్నది అనేది. ఇక ఏమీ మాట్లాడక కళ్ళు మూసుకుంటుంది జలజ. అలా 2 రోజులు జలజ హాస్పిటల్లోనే ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకొని వస్తారు. ఇంటిలో తన భర్త కనిపించక ఏమైంది అని అడగటానికి కూడా తనకు మనసు రాదు. అలా స్తబ్దుగా మౌనంగా ఉంటే వెన్నెల దగ్గరకు వచ్చి జరిగింది అంతా కూడా చెప్తుంది. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని అనుకున్న వెన్నెల నిజాన్ని చెప్పేసింది. జలజ విరక్తిగా నవ్వుతుంది. చేసుకునే వాళ్ళకు చేసుకున్నంత పుణ్యం, ఆస్తి అన్నారు, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు అని విరక్తిగా మాట్లాడుతూ ఉంటుంది. తన భర్తని చూడాలి అని ఇంట్రెస్ట్ కూడా చూపించదు. ఇప్పుడు తనకి జీవితం మీదే ఆశ లేదు. తన భర్త అలా చేయటంతో భరత్ కూడా చాలా డల్గా మారిపోతాడు. ఒకప్పటిలా యాక్టివ్గా ఉండటం లేదు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ప్రమోద్ రాజు ఇద్దరికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేది, ఒక్కసారిగా ఎలా అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో చాలా బాధగా ఉంటుంది. అమీర్, మాయ ఇద్దరూ కూడా కిరణ్ ఇంటి దగ్గరకు వస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లుగా కిరణ్ వాళ్లకు తెలియకపోవటంతో పెళ్లి బట్టలు, మెడలో దండలతో, మాయ మెడలో తాలితో ఇంటి ముందు నిలబడటంతో క్రాంతి ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటుంది కదలక. అప్పుడే తన రూమ్లో నుంచి బయటికి వచ్చిన కిరణ్ అలా నిలబడిపోయావేంటి అని క్రాంతిని అడుగుతూ ఉండటంతో ఆమె వేలు పెట్టి గుమ్మం బయట ఉన్న వాళ్ళిద్దరినీ చూపించింది. అక్కడ
అక్కడ అమీర్, మాయ పెళ్లి బట్టల్లో కనిపించడంతో అతను కూడా అలా నోరు తెరుచుకొని షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళ చూపులను గమనించిన అమీర్, రేయ్ ఎంతసేపు చూస్తారా? నా పెళ్ళాం ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. త్వరగా హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించేది ఏమైనా ఉంటుందా లేదా అని బయట నుంచే అమీర్ అరవటంతో అప్పుడు ఇద్దరు తేరుకొని క్రాంతి వెంటనే హారతి పళ్ళెం తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెబుతుంది. ఇంకా కిరణ్ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటాడు. అమీర్ క్రాంతి మాయని రూమ్లోనికి తీసుకుని వెళ్ళు అని తన మెడలో ఉన్న దండ తీసి చేతిలో వేసుకుంటూ చెప్పాడు. సరే అని మాయని గెస్ట్ రూమ్లోనికి తీసుకుని వెళుతుంది. ఏదో బొమ్మల ఆమె తీసుకొని వెళుతూ ఉంటే మాయ వెనక నడుస్తూ ఉంటుంది. అంతే. వాళ్ళిద్దరూ రూమ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ అప్పుడు నోరు తెరుస్తూ, ఏం జరిగిందిరా? ఉన్నట్టుండి నువ్వు మాయాను పెళ్లి చేసుకుని వచ్చావు. కనీసం ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు. నాకు అసలు ఏం జరిగింది? మాయా నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది? తను అభిని ప్రేమిస్తుంది కదా, అభిని కాదు అని నిన్ను ఎలా పెళ్లి చేసుకుంది అంటే ఇక మాట్లాడలేక ఆగిపోతాడు. తను అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోతుంటాడు. రేయ్ మరీ అంత ఓవర్ ఎగ్జైటింగ్ అవసరం లేదు. మాయా కూడా నన్ను ప్రేమిస్తుంది అంటూ ఒక చిన్న బాంబు కిరణ్ నెత్తి మీద వేస్తాడు. ఏంటి అని ఒక్కసారిగా నోరు తెరిచి, మాయ నిన్ను ప్రేమిస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? నేనేమీ చెవిలో పూలు పెట్టుకొని లేను. నువ్వు చెప్పింది ప్రతీదీ వినటానికి అని కిరణ్ నమ్మకపోవటంతో, నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోయినా నీ ఇష్టం. ఇప్పుడు నేను నమ్మమని ఎవరు బ్రతిమిలాడటం లేదు. అయినా ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు. ఇప్పటికే బాగా అలసిపోయి వచ్చాను. ఫ్రెష్ అయి వస్తాను. ఇంతకీ భోజనం ప్రిపేర్ అయ్యి ఉందా లేదా అని అడగటంతో అతను యాదృచ్ఛికంగానే తల ఊపుతాడు. వస్తే తినొచ్చు అన్నట్లుగా. సరే అయితే నేను రూమ్లోనికి వెళ్తున్నాను అంటూ అమీర్ వెళ్ళి రెడీ అవుతుంటాడు. క్రాంతి మాయ చాలా డల్గా ఉండటం గమనించి ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు అడగటం కూడా కరెక్ట్ కాదు అనుకొని ఆమె మెడలో ఉన్న దండ తీస్తూ ఆమెకు ఒక డ్రెస్ ఇస్తుంది. ఖాళీ చేతుల్లో ఇంటికి రావటం ముందే గమనించి క్రాంతి మాయ కూడా కాదు అనకుండా ఆ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది మార్చుకోవటానికి. అలా క్రాంతి బయటకు వచ్చిన తర్వాత కిరణ్ నోరు తెరుచుకొని ఉండటం గమనించి, ఏమైంది కిరణ్, ఎందుకు అలా నోరు తెరుచుకొని ఉన్నావు అని అడిగితే, మాయ అమీర్ని ప్రేమిస్తుందంట. ఆ విషయం ఇప్పుడే వాడు చెప్పాడు అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పటంతో మాయ కూడా చాలా డల్గా ఉంది. ఏదో జరిగింది కానీ ఏంటి అనేది అర్థం కావటం లేదు. సరే వాళ్ళే వచ్చి చెప్తారు కదా అని క్రాంతి డిషెస్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అమీర్ మాయాని పెళ్లి చేసుకున్నాను అని ఆనందంలో టిప్ టాప్గా రెడీ అయ్యి హ్యాపీగా స్టెప్స్ దిగుతూ కిందకు వస్తుంటాడు. కిరణ్ రారా, ఆకలి అవుతుంది అన్నావు కదా, వచ్చి కూర్చో అనటంతో తను వచ్చి కూర్చుంటూ, మాయ ఏది? క్రాంతి రాలేదా అని అడగటంతో రాలేదు అని అన్నది. సరే నేను ఇప్పుడే పిలుచుకొని వస్తాను అంటే, నువ్వాగు నేను వెళ్తానులే అంటూ మాయ రూమ్లోనికి వెళ్తాడు. అక్కడ మాయ డల్గా కూర్చుని కనిపిస్తుంది. ఆమె దగ్గరకు వెళ్ళి, ఏంటి మాయ ఇలా డల్గా ఉన్నావు? నువ్వు ఇలా ఉంటే ఎలా? నువ్వు ఎప్పుడు నా భార్యవి, ఎంత సంతోషంగా ఉండాలి. సరే పద, క్రాంతి మన కోసం భోజనం ప్రిపేర్ చేసింది, తిందాం అంటూ ఆమె చేతిని పట్టుకుంటే, నాకు ఆకలిగా లేదు అని కష్టంగా చెబుతుంది మాయ. ఆకలి లేదు అంటే ఎలాగా? ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు. ఇప్పటికే టైం చూడు ఎంత అయ్యిందో. ఇంకా నువ్వు ఆకలి లేదు అంటే నేను ఎలా నమ్ముతాను అంటూ ఆమె చేతిని పట్టుకొని బలవంతంగా బయటకు తీసుకొని వస్తాడు తినటానికి. మాయకు బయటకు రావటం చాలా కష్టంగా ఉంటుంది. ఆమె ఏమీ మాట్లాడక అమీర్ తీసుకుని వెళుతూ ఉంటే వెనక నడుస్తూ వస్తుంది. అతనే స్వయంగా ఆమెను చైర్లో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుంటాడు అతను. పెళ్ళి జరిగిందన్న ఆనందం అమీర్లో ఎంత ఎక్కువగా ఉందో అంత తక్కువ డల్గా మాయా కనిపిస్తుంది. క్రాంతి అందరికీ వడ్డిస్తూ ఉంటే మాయ మాత్రం ఏమీ తినకుండా అలానే డల్గా ఉంటుంది. అమీర్ ఇలా కాదు అంటూ తనే స్వయంగా ప్లేట్లో ఉన్న భోజనం కూర కలిపి ఆమెకు తినిపిస్తూ ఉంటాడు. ఆమె ముందు వద్దు అని వారించిన అమీర్ బలవంతం చేయటంతో ఏదో కష్టంగా 4 ముద్దలు తింటూ ఉంటుంది. అమీర్ మాయా మీద చూపిస్తూ ఉన్న ప్రేమకి క్రాంతి కిరణ్ ఇద్దరూ కూడా ఫిదా అయిపోతుంటారు.
కానీ మాయ ఎందుకు అలా డల్గా ఉందో తెలియటం లేదు. తనకు ఇష్టం లేకుండా అమీర్ తన మెడలో తాళి కడితే సైలెంట్గా ఉండే రకమా అంటే కాదు, ఏదో ఒక రచ్చ చేసేది. కానీ అలా బాధగా సైలెంట్గా ఎందుకు ఉంది అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉండిపోయారు. అలా ప్రేమగా మాయకు ఆమె వద్దు అంటున్నా కూడా ఆమె కడుపు నిండా భోజనం తినిపిస్తాడు. ఆమెకు ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అతను ఎంత పెడితే అంత తింటూ ఉంటుంది. మొదట కష్టంగా తింటున్నా తర్వాత అతని ప్రేమ ముందు ఆకలి కూడా ఓడిపోయి తింటూ ఉన్నది కడుపు నిండా. అలా అమీర్ ఆమెకు పుష్టిగా తినిపించాడు. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.